వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు ఇక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు వారందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేసి ఇక్కడ ఎవరు ఉండే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి లేదు అని చెప్పేసి అందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకుల్ని కూడా అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేసి గోషామాల్ స్టేడియానికి తరలించారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడికక్కడ మనం చూస్తున్న ట్రాఫిక్ కు సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ క్లియరెన్స్ కు సంబంధించి ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశారు. టోయింగ్ వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి. రోడ్ పక్కన ఎక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువస్తున్న ఆ దారిలో ఎక్కడ కూడా ట్రాఫిక్ నిలిచిపోకుండా ఉండేందుకు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా చెంచల్గూడ జైలు, చాదర్ఘట్, మొజంజాయి మార్కెట్, అదేవిధంగా నాంపల్లి మీదుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గగన్ విహార్ కోర్టుకు తీసుకువస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలను కూడా విధించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను కూడా ప్రత్యేకంగా ఒక స్కార్పియో వాహనంలో ఇక్కడికి తరలిస్తున్నారు. ఆయన కూడా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను కూడా జైలు అధికారులు స్కార్పియో వాహనంలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పటికే జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డితో మిగతా అందరు నిందితులు కూడా గగన్ విహార్లోని సిబిఐ మొదటి అదనపు కోర్టుకు చేరుకున్నారు. వారందరూ కూడా కోర్టు ముందు హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాత్రం లోపలికి వెళ్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరు మాత్రమే మిగిలారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన కోర్టులో హాజరుపరిచిన అనంతరం కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. జడ్జి పుల్లయ్య ఏదైతే ఇన్ఛార్జ్ జడ్జిగా సిబిఐ మొదటి అదనపు కోర్టు ఇన్ఛార్జ్ జడ్జిగా ఉన్నారు కాబట్టి పుల్లయ్య విచారణను ప్రారంభించే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చేరుకున్న వెంటనే ఆ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విచారణ ముగిసిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తమకు అనుమతినివ్వాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి కోర్టు ముందు తన న్యాయవాది ద్వారా ఒక మెమోను దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక అరగంట పాటు తమను కలిసేందుకు అనుమతినివ్వాలని, అంటే న్యాయవాదులతో పాటు వైఎస్ భారతి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉంటుంది. ఆ కేసుకు సంబంధించిన అంశాలు కావచ్చు లేకపోతే మిగతా వాటికి సంబంధించిన అంశాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించేందుకు తమకు అనుమతినివ్వాలని చెప్పేసి వారు కోర్టును కోరే అవకాశం ఉంటుంది. అయితే ఆడిటర్ విజయసాయిరెడ్డి, వైఎస్ భారతి, అదేవిధంగా న్యాయవాదులు కూడా వైఎస్ జగన్ తో కొద్దిసేపు మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వారు న్యాయవాది ద్వారా ఈ విజ్ఞాపనాన్ని కూడా కోర్టుకు తెలియజేశారు అని చెప్పేసి కూడా సమాచారం ఉంది. కాబట్టి వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోర్టు విచారణ పూర్తయిన అనంతరం ఒక అరగంట పాటు కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సతీష్.